దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానందాము. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం. ఆలకించుడి, ఊదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయనిచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది, ఆయనిచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా పరిశుద్ధాత్మదేవుడు నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఈ ఉదయకాల సమయంలో మనందరితో దేవుని మాటలు, ఈ కడవరి దినాలు సర్వ ప్రపంచం ఆలకించాలి, భూ దిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటించబడుచు ఉన్నది. అవును ప్రియులారా, అంచె దినాలలో ఉన్న మనకు, నాటి దినాలలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు, ప్రతి మానవ జాతికి, ప్రతి మానవునికి ఆయన సమాచారము ప్రకటన చేయబడుచు ఉన్నది. ఏమిటి అని ఆలోచన చేస్తే, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. అవును, రక్షించుటకు, రక్షణ లేని వారి కోసము, శిక్షలో ఉన్న వారి కోసము, పాపములో ఉన్న వారి కోసము, పాపభూయిష్టమైన ఈ లోకములో నుండి వారిని వేరుపరచుటకు రక్షకుడే వస్తూ ఉన్నాడు. ఆయన రక్షించటానికి, ప్రతి మానవుని పాపము నుండి విడిపించటానికి ఆయన వచ్చుచూ ఉన్నారు అని ప్రకటన చేయబడి ఉన్నది. రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిలో జీవించినప్పుడు, ఆయనకు సాక్షులుగా నిలిచినప్పుడు, ఎటువంటి కష్టమైన, శ్రమైన, నిందైన, ఇరుకైన, ఇబ్బందైనా దేవుని సన్నిధానములో నిలబడి ఆయన సహాయము కోసం ఎదురు చూస్తూ జీవితంలో సాగిపోతున్న వారికి ఆ రక్షకుడు బహుమానము తీసుకుని వస్తూ ఉన్నాడు. బహుమానం పొందుకునే వారు ముందు ఏ విధముగా ఉంటారు, ఏ విధమైన నియమము నియమావళితో వారు పనిచేస్తూ ఉంటారు, అటువంటి జీవితం మనం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన బహుమానం ఇస్తారని, ఆయన జీతమునిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడిచ్చే బహుమానము కోసము సిద్ధపడే వారికి, ఎదురు చూసేవారిగా భక్తి జీవితంలో సాగిపోవాలని, అనేక మందిని ఆయన వైపు త్రిప్పు బిడ్డలుగా మనం మారాలని ప్రభు పేట మనవి చేసి మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. నీ మహాకృప కనికను బట్టి నీవిచ్చు బహుమానం పొందుకోవడానికి సిద్ధపడిన వారికి జీతం తీసుకొని వస్తానని వాగ్దానము చేశావు గనుక నీ రక్షణ కార్యములు ప్రభువా ఇంకా నువ్వు జరిగించి ప్రభువా అనేక మంది రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరుచు వారిగా, మీ బిడ్డలుగా మమ్మలను బలపరిచి వాడుకోమని, ఎంతోమంది నశించిపోతున్నారు వారి నిమిత్తం ప్రార్థించేవారిగా, నీ సన్నిధానములో నాయనా స్తుతించేవారిగా, నీ కొరకే బ్రతికే జీవితం అందరికీ దయచేయమని, నిరాకడకు సిద్ధపరచమని, ఎవరి కష్టంలో బాధలు ఇబ్బందులు వారికి సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.